మీడియాను లోపలికి పంపాలంటూ వామపక్షాలు ఆందోళన. మీడియా లేకుంటే చీకటి ఒప్పందాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారా? పత్రికా స్వేచ్ఛను హరిస్తారా? ఎంపీకి ప్రజలు ఓట్లేసి గెలిపించింది వేల కోట్ల రూపాయల భూములు దోచుకోవడానికా అంటూ వామపక్ష కార్యకర్తలు గేట్లను తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని నియంత్రణ చేస్తూ తోపులాట చోటు చేసుకుంది. 5,000 కోట్ల విలువ చేసే భూములు ఎంపీకి ధారాదత్తం చేస్తారా? ఎవరు ఇచ్చారు మీకు ఈ అధికారం? మీరు సీఎం అయితే ఎంపీ మీ బంధువు అయితే ఇచ్చేస్తారా? ఎవరు సొత్తు అనుకుంటున్నారు? ఎంపీ భరత్ పై కేసు పెట్టాలి సిపిఎం సిపిఐ డిమాండ్. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ రుషికొండ పరిధిలో ఉన్నటువంటి గీతం విశ్వవిద్యాలయం అసలు విశ్వవిద్యాలయం పుట్టికే కబ్జాలతో పుట్టింది. ఉన్నటువంటి భూముల్లో 80% ప్రభుత్వ భూములు, 20% జరాయితీ భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు తాజాగా 54.79 ఎకరాలు క్రమబద్ధీకరణ కోసం ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్లో 15 ఎజెండాగా ఆమోదం తెలుపుకోవడానికి పెట్టుకున్నారు. ఇది అత్యంత అప్రజాస్వామ్యం. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు భరత్ కాపాడాల్సింది పోయి కబ్జా చేసిన భూములు క్రమబద్ధీకరణ చేసుకోవడం సరైనది కాదు. ప్రభుత్వం ఏమాత్రం శక్తిశుద్ధున్నా ఈ భూములు క్రమబద్ధీకరణ చేయకూడదు. ఈ జీవీఎంసీలో పెట్టినటువంటి 15 ఎజెండా రద్దు చేయాలా, ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ఈరోజు సిపిఐ తరఫున జీవీఎంసీ దగ్గర నుండి మేము డిమాండ్ చేస్తాం.